అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మన మధ్యలో ఉన్నారు దైవ సేవకులు వందనాలయ్య గోడి ఇశ్రాయేల్ గారు. వారు అత్తమూరు ప్రాంతంలో దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్నారు. ఈరోజు మన మధ్యలో వారి యొక్క విలువైన సమయాన్ని మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుని పిలుపుని బట్టి అర్ధవరం ప్రాంతం నుంచి అత్తమూరు అనే ప్రాంతానికి ప్రభువు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. రెండు, వారి యొక్క బాల్యము యవ్వనము దేవుడు పిలుచుకున్న విధానాన్ని బట్టి ఈరోజు మనతో అనేకమైన విషయాలు వారు మనతో పంచుకోబోతున్నారు. భక్తి శ్రద్ధలతో మీరు విని దైవ సేవకుని మరి అనేక మందికి మీరు పరిచయం చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అయ్యా, ఈరోజు క్రైస్తవ సమాజంలో కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సేవకునికి పిలుపు అవసరం లేదు, సర్టిఫికెట్లు ఉంటే సరిపోతుంది అన్నటువంటి విషయాన్ని చాలా మంది విశదీకరిస్తున్నారు. కనుక ఈ విషయంలో మీరు క్లారిటీగా కొన్ని విషయాలు మాకు తెలియపరచాలి. రెండవది, ఇది అర్ధవరం గ్రామం అని, మీ మీద చాలా వ్యతిరేకత అక్కడ ఉందని, తదుపరి మీరు ప్రభు పిలుచుకున్న విధానాన్ని బట్టి మరి ఈరోజు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడైతే మీరు అవమానం పొందారో ప్రభు మిమ్మల్ని అక్కడ ఘనతాస్పదంగా నిలబెట్టి ఈరోజు ఉన్నతమైన పరిచర్యను మరి ఈ అత్తమూరు ప్రాంతంలో ప్రభు మీకు అనుగ్రహించారు. అందుని బట్టి నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. మీ విలువైన మాటలు మా యొక్క వ్యవస్థ మీరు తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. 3 మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలండి. నా జీవితంలో నేను ఎలాగా యేసు ప్రభుని అంగీకరించాను అని నా సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశతో ఆరాటంతో దేవుని కొరకు చాలా ప్రార్థన చేస్తాం. అలాగే రోజునాడు తొమ్మిదిలో మరి సహోదరు వచ్చి నా సాక్ష్యం యొక్క జీవితాన్ని చెప్పాలని వారే తెలుసుకున్న దగ్గర రావడం జరిగింది. ఆ విషయాన్ని బట్టి మరి నా జీవితంలో నేను ఎలా ప్రభుని అంగీకరించాను, కారణం ఏంటి, అసలు నా యొక్క పరిస్థితి ఏంటన్నది ప్రతి ఒక్కదానికి తెలియపరచాలని మరి నా సాక్ష్యాన్ని మీరు అందరూ జాగ్రత్త కలిగేలాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మంచిది. మా ఊరు అర్ధవరం గ్రామము. ఆ గ్రామంలో నేను ఒక అంజలి కుటుంబంలో పుట్టినట్టు వాడిని. అంటే మా నాన్న మా అమ్మగారు కూడా ఎవరో బాప్తిస్మా తీసుకోలేదు. వారి మమ్మల్ని కూడా అలాగే పెంచారు. అలాగా మేము పెరిగి పెద్ద అయ్యాక మా తల్లిదండ్రులకు నేను ముగ్గురు పిల్లలను. మొదటిగా అక్క, రెండోది నేను, మూడోది మా తమ్ముడు. అయితే నా జీవితంలో మా నాన్నగారు మా అక్కకు వివాహం చేశాక నాకు కూడా వివాహం చేశారు. నాకు ఒక ముగ్గురు బిడ్డలు, మొదటగా 2 బిడ్డలు పుట్టారు. అయితే నా వివాహం కార్యక్రమం మొదటగా ఒక బ్రాహ్మణు తీసుకొచ్చి నాకు వివాహం చేశారు. అర్ధవరం గ్రామంలో అరిచలపేటలో అంటే బ్రాహ్మణ అనగా మాలదాసులను తీసుకుని వచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. వివాహం అయ్యాక ముందు కుమార్తె, తర్వాత కుమారుడు పుట్టాడు. 3వ కుమార్తెలు కూడా గర్భవతి అయినప్పుడు నా భార్య, మేము అంజలి సాంప్రదాయంలో మేము ఉన్నాం కనుక నేను దేవుని సన్నిధికి ఎవరో వెళ్ళినట్టు కాదు. అయితే నా భార్య ఎప్పుడు ఏమంటే ప్రార్థన చేద్దాం అనేది, ప్రార్థన దేవుడు కానీ ఏదైనా దేవుడు అని చెప్పి మేము ఒక విగ్రహారాధన చేసేవాడు. ఆ విగ్రహారాధన అనగా ఒక దేవతకి మేము పూజారి కింద దానికి పనిచేసినట్టు వాడిని. అది మా చెల్లి మీద ఆడేది, మా సహోదరి మీద అర్థవంతనే. ఇంకా దాని కింద మేము ఒక పూజారి కింద ఉండిపోతాం. అదే రీతిలో మేము దానికి ఏం కావాలి చేయడంలో అలా కొన్ని అలా వచ్చినప్పటికీ నా భార్య మళ్ళీ గర్భవతి అయింది. ఇంకా 1-2 నెలలకి నా భార్య మరి ప్రసవం నుండి మళ్ళీ కాన్పు రావడం సిద్ధపడే క్రమంలో ఒక రాత్రి అంతా మరి మేము ఆరాధించినట్టు దేవత నా భార్యని నన్ను పూజించాలని అది ఆటంకపరిచింది. అలా నా భార్యని అది నేను దేవుడు అనుకుని నేను నమ్మి ఆ దేవతని అలా మేము అలా పూజ చేసుకుంటా ఉండే సమయంలో మరి నా భార్య జరగా నేను అలాగా ఆ రీతిలో ఇలా మేము చేస్తూ ఉండగా నా భార్యకి మెంటల్ వచ్చేసింది. గర్భవతి ఉండగానే మెంటలో, ఆ మెంటల్తో చాలా భయంకరమైన పరిస్థితిగా ఆలయము. అలా ఎలాగైతే మొత్తం మీద ఆ భార్యకి 3వది
ఆడబిడ్డ పుట్టడం జరిగింది. ఆడబిడ్డ పుట్టాక ఒక 3-4 నెలలకి మళ్ళీ ప్రారంభమైంది. ఇంకా మేము అలాగా ఆ ఒక విగ్రహాలతో మేము అలా ముందుకు కొనసాగుతుండగా ఈ విగ్రహాలు చేస్తుంటే నా గ్రామంలో అందరూ కూడా మరియు సాధబడి చేస్తున్నారని చెప్పి నన్ను మా బామ్మర్తి గారి మోషన్ ఆయన్ని మా గ్రామం అంతా కూడా చేతబడి చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని చాలా భయంకరమైన శోధన పెట్టేవారు. ఎవరో మాతో మాట్లాడేవారు కాదు. అందరు కూడా నువ్వు చేతబడి చేస్తున్నావు అని చెప్పేవారు. నా భార్యకి మెంటలో మా నాన్నగారికి ఏమో పచ్చివాతం వచ్చి కాలు చేయబడిపోయి ఆయనంటే వీడు పూజలు చేస్తున్నట్టు దేవతలకి వీడు సరైన ఆహారం పెట్టలేదని అవి వచ్చి వీడు తినేసి అని చెప్పేసి మా యొక్క గ్రామంలో నాకు చాలా వెలిచి చూసి వెలివేయడం ప్రారంభమైంది. అలా నా దినాలు జరుగుతుండగా మరి సాంత హాస్పిటల్లో నా భార్యను పెట్టడం జరిగింది. మెంటైన హాస్పిటల్లో పెట్టాం. మరి అక్కడి నుండి అలా ఎంత పెట్టినా తనకి ఇంకా జీవితానికి సరైన వైద్యం కలగలేదు. అయితే మేము మొదటగా మరి ఒక సహోదరి ప్రార్థన చేస్తుందంటే ఉండి సునీతమ్మ గారని అక్కడ ప్రార్థన చేస్తున్నారని చెప్పడం ప్రారంభమైంది. అప్పుడు నేను మా బామ్మర్తి మోషే గారు మేము ఉండి గ్రామానికి వచ్చినప్పుడు ఆ సహోదరి కూడా మరి దేవుని యొక్క దయని పొందుకుని అభిషేకాన్ని పొందుకుని వేరే ప్రాంతం చిన్న ఆ పెంకిట్లో ప్రార్థన చేసినప్పుడు నేను అనడం జరిగితే అక్కడ ఆమె ద్వారా దేవుడు కొన్ని విషయాలు మాకు బయలుపరిచాడు. ఏంటి అది బయలుపరిచాడంటే ప్రార్థన చేత ఈ భార్య మొలలో కావడందని చెప్పింది. ఆ విషయం మేము నమ్మితే ఇంకా కరెక్ట్ అని చెప్పాగా ఆ విషయాలు మేము నమ్మి ఒక సేవకులో నిజం చెప్తుందని చెప్పి మరి ఆమె అయితే మీరు ఇంటికి వెళ్ళి మీ ఫోటోలు అన్నీ తీసిపడండి, అది మీరు అలాగే ఆరాధన చేయకూడదని చెప్పినప్పుడు నమ్మి విశ్వాసం చేయి ఆ జీవితాన్ని మేము మార్చుకుంటూ వచ్చి మొత్తం అన్ని తీసి మేము పారేయటం జరిగింది. అక్కడ నుండి అలాగే మేము మరి నా భార్య విషయం కూడా కొంచెం అలాగే గలిబిలి కింద ఉండేది. అయినా మేము ప్రార్థన చేసుకుంటూ అలాగే ముందుకెళ్తా అలా జరిగాక కొన్నాళ్ళకి మరి దైవజనులు తాడేపల్లిగూడ అబ్రహాం గారని వారు మాకు మా విధానం మా పద్ధతులు చూసి వారు రావడం జరిగింది. వారు వచ్చి మాకు ప్రార్థన చేసి ఇలాగా ముందు కొనసాగినప్పుడు మేము కూడా మా గ్రామంలో మరి మారు మనసు బాప్తిస్తూ నేను నా భార్య తీసుకుంటూ అక్కడ జరిగింది. అలా ప్రభువుని మేము అంగీకరించాక అప్పుడు నా భార్యకి దేవుడు స్వస్థ కలిగించాడు. అలా కొన్నాళ్ళ పాటు మేము ఆ దేవుని యొక్క సన్నిధిలో మేము ముందు కొనసాగినప్పుడు దైవజనులు ఎన్న అబ్రహం గారు తాడేపల్లిగూడలో ఉన్నారు. వారికి మేము వారి సావాసంలో మేము కలిసి 7 సంవత్సరాలు ఒక పరిచయం నేర్చుకున్నాను. అయితే నాకు చదువు కూడా లేదు. ఆ పరిచయం చేద్దాం కదా అనుకున్నాం. కానీ దేవుడు అన్ని సేవకు పిలవటము, ఆ సేవకు తెలిసాక మరి అలాగా మా ఊరిలోనే నేను ఒక 5 సంవత్సరాలు వేరుగా అంటే శనివారం ప్రార్థన పెడతానని చెప్పుకోండి వారిని కూడా కాదు. అలా నన్ను వంట చేసి వెలివేసి నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి తప్పులేసి ఇలా రకరకాలుగా నన్ను శోధించారు. నా బిడ్డలు 3 బిడ్డలు చిన్నపిల్లలు చాలా స్వాధంలో పడి మరి ఎవరిని మేము అనకుండా ఎవరైనా పైపులు కడికెళ్తే నీళ్ళు కూడా పట్టుకొని కాదు నా భార్యని ఇలా చాలా హింసలు పెట్టుకున్నాం. హింసలైన మేము తట్టుకుని ప్రభా నువ్వే మా దిక్కు అని చెప్పి ప్రభు మీద ఆదరణ కలిగి ఆ దైవజీవంతో మేము అలా కొనసాగాక కొన్నాటి పాటికి ప్రభు మాకు ఆ యొక్క అక్కడే మందిరం వేసాం. 5 సంవత్సరాలు ఆరాధన పెట్టాం. అలా దూర ప్రాంతం చర్చివారు ఒక 5 సంవత్సరాల దాకా పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా నేను పెట్టడం జరిగింది. మా గ్రామంలో మమ్మల్ని ఎవరు ప్రేమించకపోయినా చుట్టూ ప్రజలందరూ ఒక 700-800 మంది మా యొక్క నేను మీటింగ్స్ పెట్టి కనుక వచ్చేవారు. ఆరాధనతో కనుక జరిగింది. అలా కొన్నాళ్ళ పాటు అయ్యాక మరి నాకు అభిషేకము అన్నీ అవటము దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలిచాక ఆ పిలుపుని బట్టి మేము ప్రార్థన చేస్తాం. దైవజనులు చాలా మంది అనేవారు అయ్యా సంఘం ఎత్తాం మీరు రండి సంఘంలో తీసుకోమంటే నేను అనుకోండి అన్న నిజంగా నన్ను దేవుడు పిలుస్తాడని తెలియాలంటే నేను తప్పనిసరిగా ఆయన ఎప్పుడు ఇస్తాడు అప్పుడే తప్ప నేను ఎక్కడ ఉన్నానని చెప్పి నేను ఎన్ని సంఘాలు వచ్చినా ఏ సంఘాలు నేను ఎవరకుండా అలాగే ప్రభువుకు ప్రార్థన చేసుకున్నప్పుడు మరి అర్థమూరు అనే ప్రాంతాన్ని ప్రభు నాకు చూపించటము మరి అక్కడ మందులు ఉండగానే మరి ఇక్కడ చూపించటము మేము ఇక్కడికి రావటము ఇక్కడ ఒక స్థలాన్ని మేము కొనటము అలాగే ఎవరు లేకపోయినా మంగళవారం ఆరాధన పెట్టాం. ఈ రోజు దేవుడి కృప వల్ల మరి
మరి ఆదివారం మంగళవారం జరిగితే దేవుడు మరి కొంతమంది బిడ్డలను మాకు ఒక విశ్వాసంలో పాటు 30 మంది పిల్లలు మాకు అనుగ్రహించారు. ఇలాగే మా సేవ జీవితంలో మేము ముందుకు కొనసాగుతుంది. చాలామంది జీవితంలో మరి నేను నేర్చుకునే విధానం పద్ధతులు ఏంటంటే, నేను ఎక్కడికి ట్రైనింగ్కి వెళ్ళలేదు, అలా ట్రైనింగ్కి వెళ్దామన్నా నాకు మనసు ఇష్టపడేవాడు కాదు. దేవుని లేఖనాల్లో సత్యాలు తెలియాలంటే ట్రైనింగ్ వల్ల మనిషికి తెలదు కానీ అని నా ఊహ నాలో అనుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాడు. ప్రభువా, గొప్ప గొప్ప దైవజనులు అయ్యారు, ట్రైనింగ్ ఇవ్వడానికి కారణము అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వారు మనుషులకి ఎలా నేర్పుతున్నారో అది నువ్విచ్చిందే కదా, అది నువ్వు నాకేమగలదు కదా, మనుషుల దగ్గర నేర్చుకునే కంటే నీవిద్య ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి ప్రభు సన్నిధిలో ఉపవాసంతో కనిపెట్టుకోండి. నేను అలా ప్రభుకు సారు మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో ఆ 3వ వచనంలో మరి నాకు కొన్ని నిమిషాలు ప్రభు నాతో మాట్లాడాడు. నా కుమారుడు నాకు మొరపెట్టుకుని నేను నీకు గూఢమైన సంగతులు నేను తెలియజేస్తాను. ఆ మాటని నా హృదయాల్లో అది ఫలించి ఆశీర్వదించింది. నేను ప్రతి విషయంలో కూడా ఈరోజు వరకు కూడా లేఖనాలని వాక్యం చెప్పాలంటే ప్రభు దగ్గరే తప్ప వాక్యాలు టీవీలో చెప్పినవి కానీ ఆ పుస్తకాలు ఏదైనా రాసి అమ్ముతూ ఉంటారు అవి కానీ అలా చూడొద్దని అంటలేదు. కానీ నాకు వాటి మీద నాకు అంత బేస్ ఉండదు. ఎందుకంటే ప్రభు పిలిచినట్టు ఏం ఇస్తారన్న ఒక నమ్మకత్వ గురిని నా హృదయంలో దాన్ని ముద్దుగా కాపాడుకుని దానివల్ల నేను ముందుకు కొనసాగుతున్నాను. నేర్చుకోవచ్చిన విధానం మనుషులందరికీ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకంటే చిన్నవారు పెద్దవారు మీ అంత అనుభవాలు కాదు, నా తల్లిదండ్రులు ప్రార్థన పనులు కాదు, దయించి 2 చేతులు జోడించి మీకు వందనాలు చేస్తున్నాను. నేను చెప్పిన సాక్ష్యాలు కొంచెం జాగ్రత్తగా మీరు వినాలని, మరి ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో చాలామంది భయంకరమైన స్థితిలో ప్రభువుని దగ్గర పొందుకోవచ్చిన ఆశీర్వాదాలు పొందుకోకుండా మనుషుల దగ్గర ఉంటుందని చెప్పేసి చాలామంది దైవజన స్థితిలో కూడా ఇలాగే వారి యొక్క మనుషుల విధానం బట్టి వారు ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని యొక్క మాటని పిలుపుని అది పక్కకు తొలగించుకున్నారు. కారణం ఏంటంటే వారు ఉపవాసాలు ఉండలేక దేవుని దగ్గర కన్నీరు కార్చలేక మనుషులు ఆనుకుని పోతున్నారు కనుక దైవస్థితి ఏంటన్నది ప్రజల్లో ఎంపుగా అర్థం అవట్లా. పరిచయం మనుషుల దగ్గర నేర్చుకోవచ్చు కానీ లేఖనాల్లో ఉన్న సత్యాలు ఒక మనుషుడి దగ్గర వచ్చినట్టు ఒక మనుషుడు బోధిస్తే దానివల్ల ఉపయోగం ఉండదని నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే మీ అంత అనుభవించాలి కాకపోయినా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ఇలాంటి అనుభవాల్లో నా రక్షణ అనుభవం గురించి దేవుని దగ్గర నాకు ఇచ్చినటువంటి స్వతంత్రమైన పిలుపు కొరకు మరి మీకు నేను ఇంతగా స్పీడ్గా చెప్పడం జరిగింది. అయితే నా జీవితం ఒకప్పుడు భయంకరమైన పాపంలో శాపంలో నలిగిపోయిన జీవితం. ఒక తాగుబోతుని, ఒక రౌడీ సెంటర్ని, ఒక భయంకరమైన లోకంలో జెండాలు పట్టుకు తిరిగినట్టు వాడిని. 2003లో నా జీవితం అంటే ఏంటన్న దానికి యేసయ్య దగ్గరికి వస్తేనే నాకు అర్థమైంది నా జీవితం. అంతవరకు నా జీవితంలో ఉన్నట్టు పరిస్థితులు, నేను చేసే పని నాకు మంచి అనిపించినాయి తప్ప చెడ్డ అని నేను అనుకోలేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చాక, ప్రభు పాదాల దగ్గర పట్టుకున్నాక నేను చేసిన ప్రతి పని, నేను చేసిన ప్రతిదీ కూడా దేవునికి విరోధమైన పని అని నా హృదయంలో నాకు అనిపించడం, ప్రభు సన్నిధిలోకి వచ్చి నేను విడిచిపెట్టడం, 2003లో నేను రక్షించబడి ఇలా నేను ముందు కొనసాగినప్పుడు మరి చాలామంది నేను మందిరాల్లో ఉండగానే దేవుడి సన్నిధికి నేను వెళ్ళినప్పుడు మందిరంలో ఉండగానే వారు నన్ను కర్రలో కత్తిరెట్లు కూడా రావటం. ఎందుకంటే చాలబడి చేస్తున్నాడన్న స్థితిని ప్రభు నమ్ముకున్నా కూడా మరి నేను కొంతమంది అంగీకరించలేకపోయారు. అయినా దేవుని మీదే అనుకున్నాం. దేవుడి రోజు ఒక మంచి స్థానాన్ని అప్పగించి ఒక నూతనమైన అనుభవంలో తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి ప్రభుత్వం నడిపించారు. అలా నా భార్య కూడా మరి నా భార్య కూడా ఈరోజు నా భార్య యొక్క శరీరం ఏంటంటే భయంకరమైన శోధన. నా భార్య ఎప్పుడు భయంకర మెంటల్ అయిపోయి ఆమె ఈ శరీరం అంతా పూర్తిగా పోయిందండి. పోవడం అంటే శరీరం బద్దల కింద అయిపోవటం,
మెంటల్ స్థితిలో ఉండటం, ఎవరైనా పిలిస్తే ఇలా చేతులు పెట్టుకుని, అప్పుడు నా భార్య పేరు రమణ అని చెప్పేటప్పటికి ఇది ఇలా తిరిగిందండి నా భార్య. అలాంటి నా భార్య అని ప్రభు నూనె తీసి, నేను ప్రభాను గొప్ప దేవుడు గరుడు అని చెప్పి ఆ నూనె తీసి నా భార్యకి రాత్రులు తన ఒళ్ళంతా అర్థం చేసి ఆ నూనె రాసుకోండి. ప్రభా నా భార్య శరీరం స్వస్థపరచు ప్రభు, మొదటగా నీ పని నేను చేస్తానని చెప్పి ప్రభు మాటిచ్చాను. అప్పుడు ప్రభు నా భార్యని స్వస్థపరిచి రోజు నా భార్య స్థితి కూడా దేవుడు చక్కగా మార్చుకోవడం జరిగింది. ఇలాగా ప్రభువులోకి రావటం, మరి నా భార్య ఫస్టే మీరు ప్రభుని ఆరాధించండి అని చెప్పేది, నేను అవిక్గా వెళ్ళిపోయేవాడిని. కానీ ఒక మొదటి పెట్టి చెప్పాలంటే, గుణవంతులైన భార్య దొరికితే అరుదు, అది అమూలికైన ముఖ్యమైనదని లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా నా భార్య తన యొక్క మంచి మనసును బట్టి, సాక్ష్యాన్ని బట్టి, నేను ఎలా ఉన్నా నన్ను అంగీకరించి నాతో సాహసం చేసిన నా భార్యే నన్ను ప్రభువుని చూపించడం, ప్రభువుని నాకు చూపించడం నా భార్య. అలా నా భార్య పరిస్థితిని బట్టి నేను ఆ ప్రభువులోకి రావటం, ఆ ప్రభువులోకి వచ్చాక నా జీవితం నాకు అర్థమవటం. అలాగే నా గ్రామంలో మరి మాధు, మరియమ్మ గారు ఒక ఆవిడ, మాధు శాంతకుమార్ అని, వీళ్ళిద్దరూ నన్ను పురుకొలిపి, దాంట్లో ఎక్కువగా మరి శాంతకుమార్ అనే సహోదరి నన్ను బాగా రాత్రులు పగల ప్రార్థనలు నలిపి ఒక మంచి ప్రైజ్కుడు అవ్వాలని చెప్పేసి అక్క నాకు బాగా మరి ప్రార్థనలు బాగా బలంగా నాకు నేర్పించడం, కొన్ని విషయాలు వాక్యంలో నాకు చెప్పడం, ఇలాగ నన్ను బాగా ముందుకు కొనసాగడం నాకు జరిగింది. ఇలా మా జీవితంలో ముందుకు కొనసాగుతా ఈ రోజు నాడు ప్రభు ఈ ప్రాంతానికి నడిపించి ఈ సేవని ఇలాగ ముందుకు కొనసాగించుకున్నారు. నేను ఎందుకు ఇందాక ఒక మాట చెప్పాను మీకు, దేవుని పిలుపు మంచిది, మనుషులకి ఆ విధానం కంటే దేవుని పిలుపు పరిచయం అన్నది. దైవజనుల దగ్గర నేర్చుకొచ్చిన విధం ఏంటంటే, మరి ఇప్పుడైతే అంత లేదు కానీ 2003లో ఒక దైవజనుల దగ్గర ఉన్న వంటి వ్యక్తులు నేర్చుకునే సేవకులు నేర్చుకోవాలంటే చక్కగా మరి ఆ మిడిల్స్ పెట్టినప్పుడు చాలా కష్టపడి 2 గంటల వరకు మాకు భోజనం ఉండేది కదా రాత్రి. అలాగా పరిచయంలో నలగొట్టేవారు. ఆ పరిచయం చేసి ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు తప్పనిసరిగా రాత్రులు కళల దర్శనంతో మాట్లాడుతూ ఉండేవారు. అలాంటి పరిచయం ఇప్పుడు కొదువైంది. లేదు అలా చేయాలంటే దైవజనులు చేయడానికి ఇప్పుడు వచ్చిన వ్యక్తులు చేయడానికి కూడా అంత చూపించట్లేదు. కానీ ఎక్కువ ఏంటంటే ఒక బైబిల్ ట్రైనింగ్ అన్నది ఇలాంటిది అంటే చేయొద్దు అంటలేదు, చేయొచ్చు. కానీ ముందు కావాల్సింది ఏంటంటే ప్రభు యొక్క పిలుపు మనకు కావాలని మొదటగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏం బిడ్డ దేవుడు అలాగా మమ్మల్ని పిలుస్తారు. ఆ పిలుచుని యొక్క పిలుపుని బట్టి మా జీవితంలో చేరబడని చెప్పి రకరకాల విలువైన బిడ్డలు ఈ రోజునాడు అనేకలు ప్రేమిస్తున్నారు. మరి ఇంచుమించు వైఎస్ రాజశేఖర రెడ్డి ఊరు పక్కనే పులివెందుల దాకా దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. ఇటు ఇలా పెదకాకనాడ, ఇలా చాలా దిక్కుని, అటు ఇలాగ గుంటూరు దగ్గర మరి సత్తిలపల్లి, అటువైపునున్న పల్లెటూరున్న గండలూరు, ఇలాంటి ఊర్లు చాలా దిక్కు ప్రభు వాడుకోవడం జరిగింది. ఇది కేవలం దేవుడి కృప తప్ప అది మా శక్తి వల్ల మా బలం వల్ల కాదని మీకు తెలియజేస్తున్నాను. దయించి మీరందరూ ఈ చిన్న యొక్క సాక్ష్యాన్ని మీరు విని ప్రభు మీద ఆనుకోండి, మనుషుల మీద వద్దు. దయించి విశ్వాసులు కానీ దైవజనులు కానీ ఎవరమైనా ప్రభు పిలుపు మనకు ఉందా లేదన్న దాన్ని మొదటిపెట్టిగా మనం చూసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ భయంకరమైన దినాల్లో మనం చూసుకొచ్చిన మొదటి మెట్టు ఏంటంటే ఇదే మెట్టు. ఈ రోజున నా 3 బిడ్డలు వివాహాలు కలిగినాయి. నా 3 బిడ్డలు కూడా చక్కడండి బిడ్డలు ప్రభు ఇచ్చారు. నాకు 2 అల్లుళ్ళు, కోడలు. మరి నా బిడ్డలందరూ కూడా ఈ సేవల ముందు కొనసాగడానికి దేవుడు కృప చూపాడు. కేవలం ఇది నా తల్లిదండ్రుల ప్రార్థన కాదు. చాలామంది ఇదే అంటారు, మా నాన్న ప్రార్థన, మా అమ్మ ప్రార్థన అని ప్రార్థన అడ్డు పెట్టుకుని, లేకపోతే మా నాన్నగారు సేవకులు, మా అమ్మ సేవకులు అని చెప్పి ఆధార కలిగి ముందుకు పోతారే తప్ప అసలు దేవుడు ఎలాగ వారిని పిలుస్తాడో లేదన్న పిలుపుని గమనించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి ఆరాధన చేసుకోవద్దు. దయించి 2 చేతులు జోడించి మీకు నా హృదయపూర్వకంగా మీకు తెలియజేసేది ఏంటంటే ప్రభువు పిలుపుని గుర్తుపట్టండి.
ఆయన పిలుపుని అనేకులకి నీతి మార్గంలో నడిపించేవారుగా నిలబడతాం. ధనాపేక్షకు లోబడొద్దు. అన్నవస్త్రాలు కలిగి ప్రభు పని సంపూర్ణంగా జరిగిస్తే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు. ఒకప్పుడు వెలువేయబడ్డాను, ఈ రోజునాడు ప్రభు స్థలాలు ఇచ్చాడు, మందిరాలు ఇచ్చాడు, సభలు పెడుతున్నాం, విశ్వాస బిడ్డలు ప్రభు ఇచ్చారు. ఈ రోజునాడు ఉన్నత రీతిలో ప్రభు పరిచయం జరిపించుకున్నాడు. అలాగే నేను ఎక్కడికి ప్రభు పాదాలు తప్ప ఎక్కడికి వెళ్ళి కూడా నేను ఇది అదని అలాగా తిరిగి వ్యక్తి కూడా కానని ముందు మీకు తెలియజేస్తున్నాను. దయచి ఈ సాక్ష్యం ఏంటంటే మీ జీవితాల్లో నేను చెప్పినట్టు ఈ మాటను గుర్తుపట్టుకొని మొదటగా ప్రభు పాదాలు పట్టుకోండి. ఆయన ఏదైతే మనకు చెప్తాడో ఆ పని మనం ఒక గురిగా తీసుకుని మనం ముందుకెళ్తే ఆ దేవుని కృప మన మీద మన కుటుంబం మీద ఉంటుందని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికి వందనాలండి. నా కొరకు మరి మీరు ప్రతిదినం కూడా, నా భార్య పేరు రాహేలు, నా పేరు రాజు, అయితే ఇస్రాయేల్ అని పేరు పెట్టారు. అలాగే నా ముగ్గురు బిడ్డల కొరకు, నా కొరకు, ఈ పరిచయం కొరకు తప్పనిసరిగా మీరు అనుదినము మీ ప్రార్థనలో పెట్టండి. నా ఫోన్ నెంబర్ కూడా మీకు కావాలితే చెప్తున్నాను. 8179209157. ఈ నెంబరు మీకు ఎప్పుడు మా సన్నిధిలో మంగళవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి ఆదివారం క్రమంగా ఆరాధన జరుగుతుంది. మీకు ప్రార్థన అవసరం ఉన్నటువంటి వారు దయచేసి మేము ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉన్నాం. ప్రభు పిలిచారు. ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం సరిపోదు కనుక కొద్దిగానే చెప్తున్నాను. మీకు ఏమైనా నిజంగా సేవకుడిని మీకు ఏమైనా గురిగా అనిపిస్తే నేను డబ్బుల కొరకు నేను ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు. మా సాక్ష్యాన్ని మీకు ఫ్రీగా పంచడానికి ఇష్టపడుతున్నాం. మీరు ఎక్కడ పిలుచుకున్నా మీరు మాకు ఏమీ ఒక్కర్లొద్దు. ప్రభు నా పనికి తగ్గది నాకు ఇస్తాడు. కానీ నేను ఎక్కడికి వచ్చినా నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రభు మమ్మల్ని ఏ విధంగా పిలుస్తారో అది చెప్పడానికి మేము ఇష్టపడుతున్నాం. ఆ విషయంలో తప్పనిసరిగా నా గురించి మీరేమి డబ్బుల కొరకు ఇళ్ళ కొరకు మేము ఎప్పుడు చేయట్లేదు. అలాంటివి మాత్రం మేము అంగీకరించమని ఈ ఫోన్ నెంబర్ మీకు దేనికి ఇస్తానంటే నేను చెప్పిన సాక్షుల కొరకు మీరిని ఒకవేళ ఇలాంటి అయ్యగారు ఉన్నారని చెప్పేసి మమ్మల్ని హెచ్చించి మా మాటల వల్ల మీరు మీ ధనాలు మాకు పంపించమని కాదు. కానీ మీకేమైనా ఇష్టమవుతే ఇల్లంటే మీరు ఒక అన్య కుటుంబం నుంచి వచ్చాడన్న విషయాన్ని మీరు గమనించినట్లయితే ధనం కంటే ప్రాముఖ్యమైనది మీరు మమ్మల్ని తీసుకెళ్ళి వాడుకోండి. అన్యుల కుటుంబం నుంచి వచ్చాం. సాతాను కూడా ఏ విధంగా మనసుతో మాట్లాడుతుందో, సాతాను ఏ విధంగా మాతో మాట్లాడేది, ఎలాగా మనిషితో పాపం కూడా ఎలా చేస్తుంది, అది అవన్నీ సాతాను నాకు ఎలా చెప్పిందో ఆ విషయాలు చెప్పడానికి నేను ఇష్టపూర్వకంగా చెప్తుంది. చాలామంది జీవితంలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నేను వేరుగా చెప్తాను కాదు. దయించి ఈ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యాన్ని నమ్మకుండా మనుషుల యొక్క గలిబిలి మాటలు నమ్ముతున్నారు. దేవుని పెట్టారు. అపవాది నాతో కూడా చెప్పింది చాలా విషయంలో, నీకు పలాందికి డబ్బు వస్తుంది, పలాందికి వస్తుంది, ఎలా రా అని చెప్పింది. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని నమ్మకుండా మనుషులు మంచి దేవుని ఆత్మ వచ్చినట్లుగా వారు రకరకాల విషయాలు చెప్పి మీ కుటుంబాలు మిమ్మల్ని పాడు చేసి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప సువార్తని, విధానాన్ని, రక్షణ అనే మార్గాన్ని వారు చూపించలేదు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఉంది. జాగ్రత్తగా మీరు గమనించండి. నేను ఇది చెప్తే ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చూటుగా పౌలు ఏ విధంగా మాట్లాడాడో, అపవాది ఏ విధంగా మాట్లాడిందో అది సువార్త చెప్పిందా లేకపోతే మామూలుగా ఏదైనా రకంగా చెప్పి డబ్బుకి పొంది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కనుక మా సాక్ష్యాన్ని ఇవ్వడానికి ఫ్రీగా ఇష్టపడుతున్నాను. కనుక నా ఫోన్ నెంబర్ ఉంది. మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పనిసరిగా మేము ప్రార్థిస్తాం. మరి సాక్ష్యాన్ని మీరు అంగీకరించి ఎన్నంటి వారు మీరు మీకు యూట్యూబ్లో మీకు వచ్చినప్పుడు దాన్ని పక్క వాళ్ళు కూడా షేర్ చేయండి, చేసి వినిపించండి. దేవుని బిడ్డలారా, మరి దినదినము మా కొరకు మా కుటుంబం కూడా ప్రార్థన చేయండి. మరి ఈ వాట్సాప్, ఈ యొక్క యూట్యూబ్లో ఎవరైతే చూస్తారో
తప్పనిసరిగా మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉన్నామని ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. అలాగే నన్ను ప్రేమించే సహోదరుడు రాజు, మరి మీ సాక్ష్యము ఇలాంటిదంట అని మాకు తెలిసింది అన్న, కొంచెం మంచాలని వారు మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని ఆదరించి, మీరు ఎందుకు ఇలా ఉంటారు, అసలు మీరు ఇంత సాక్ష్యం కలిగి మీరు ఎందుకు ఉన్నారని చెప్పి అబ్బాయి నన్ను అతను అడగటం జరిగింది. నేను నాయన ప్రభు చేస్తారు కదా, కొన్ని దినాలు సమయం పడుతుంది, కంగారు పడుతుంది. లేదన్నా, ఇంత మంచి సాక్షి కలిగి ఈ ప్రాంతానికి వచ్చేప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మీరు ఎలా ఉంటున్నారో మేము వింటున్నాం, మీరు మీటింగ్స్లు పెడితే మేము వస్తున్నాం, చూస్తున్నాం, ఇంత మంచి సాక్ష్యాన్ని మీరు ఎందుకు అలా దాచుకున్నారని చెప్పి బాబు 2-3 సార్లు అడగటం జరిగింది. ఆ విషయం బట్టి కూడా మరి అబ్బాయికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కనుక మరి ఈ యొక్క పరిచయంలో, చిన్న పరిచయంలో బాబు కూడా నాకు ఎంతో సహకరిస్తానా, మీరు ఎంత సాక్ష్యం దాచుకుంటామేంటి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇది సువార్త కదా, మిమ్మల్ని కొన్ని దిక్కుల్ని ఇది మీ సాక్ష్యాలు చెప్తే బాగుంటుందని చెప్పి బాబు కూడా దీన్ని తీసుకుని నాకు ప్రయాసపడుతున్నాడు. మరి అబ్బాయిని కూడా దేవుడు దీవించును గాక. ఈ వాట్సాప్లో ఈ యొక్క ఎన్నంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని దీవులు ఆశీర్వాదాలు నిండుగా మీ అందరూ కలుగును గాక. అదే కాదు, ఇంకా ఎవరన్నా తెలియని స్థితిలో యేసయ్యను అంగీకరించకుండా ఎవరన్నా వేరే స్థితికి మీరు వెళ్ళినట్లయితే ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని మీరు విని దాని ద్వారా మీరు తెలుసుకుని ముందుకు జరగాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.